ఫ్రెండ్స్, మనము దయచేసి మాత్రం మనకు ఉన్న దాంట్లో కొంచెంలో కొంచెం ఎవరికైనా సాయం చేద్దాం. కొంతమంది డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇలా సాయం చేసే మనస్తత్వం ఉండదు. మన పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు మనము ఏదైనా హెల్ప్ పడి మన చుట్టాలలో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎప్పుడైనా మనం ఇబ్బందిలో ఉన్నామని ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం హెల్ప్ చేయాలి. కానీ దేవుడు అనేటోడు ఏదో ఒక రూపంలో మనం కంపల్సరీ హెల్ప్ చేస్తాడు, అది నాకు తెలుసు. అలాగే మనము సాయం మనం పెద్ద పెద్ద సాయం చేయక్కర్లేదు, మనం చాతనైనంత సాయం చేయవచ్చు ఫ్రెండ్స్. అదొకటి. ఇంకోటి ఏమైనా మాట్లాడేటప్పుడు మనం వేరే వాళ్ళని హెల్ప్ చేసేటట్టు మాట్లాడవద్దు. ఇప్పుడు మనము మేకప్ వేసి మనం యూట్యూబ్ చేయట్లేదు, కాకపోతే ఓన్లీ బట్టలు కూడా మంచిగా వేసుకొని చేయకపోతే అబ్బా వాళ్ళకి బాధలు ఉన్నాయంటారు, డ్రెస్సులు మంచి మంచి వేసుకొని యూట్యూబ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు డ్రెస్సులు కూడా మంచి వేసుకోకపోతే యూట్యూబ్లో మనం ఎలా అంటే ఉన్న డ్రెస్ కూడా వేసుకోవద్దా? ఇప్పుడు మనము వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఉన్నాయి అంటున్నారు. అబ్బా బాధల కష్టాలు ఉంటే వాళ్ళు మంచి భార్యాభర్తలు మంచిగానే ఉంటున్నారు. ఇప్పుడు మనం భార్యాభర్తలు గొడవ పెట్టుకునేది యూట్యూబ్లో పెట్టలేము కదా. అలాగే మన డ్రెస్సులు మంచిగా వేసుకోకుండా మన పేదరికాన్ని యూట్యూబ్లో తీయించుకోలేము కదా. మనము ఎప్పుడైనా సరే ఒక మనిషిని అర్థం చేసుకునేది ఏంటంటే తెర ముందు అలా యాక్షన్ చేస్తాము, అలా నటిస్తాము, అదే నిజమైన నటన అనుకోవద్దు. ఇప్పుడు మన బాధలు మన అన్ని చెప్పేవారికి ఎవరైనా చేయరు కదా. అలాగనే దయచేసి మీరు అనేది ఏంటంటే మీరు అనుకున్నట్టు మేము మంచి వీడియో చేస్తున్నాం, డ్రెస్సింగ్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటారు. కాకపోతే అది ఏంటంటే స్టేటస్లో పెట్టుకోరు. ఇప్పుడు హ్యాపీనెస్ ఎవరైనా స్టేటస్లో పెట్టుకుంటారు, దుఃఖాన్ని పెట్టుకోగలుగుతాం. మన దగ్గర మనీ ఉండవు, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్యాభర్తలు పొరుగు ఉంటుంది, అలానే మనం స్టేటస్లో పెట్టుకోగలుగుతాం, పెట్టలేము. ఊళ్ళో హ్యాపీనెస్ పెట్టుకుంటాం. ఇప్పుడు బర్త్డే చేసుకొని పెట్టుకున్నా కొంతమంది మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారుగా భార్యాభర్తలు. ఏముందండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలన్నదే మాది. ఇప్పుడు ఒక మనిషి రేపు సడన్ గా బాగా డబ్బు ఉంటుంది, అతను వేరే వాళ్ళకి సాయం చేసే మనస్తత్వం ఉండదు, అతను కోట్ల ఆస్తి ఉంటుంది, సడన్ గా చనిపోతాడు. ఆస్తి అంతా ఎవరికి తింటాడు? ఉన్న దాంట్లోనే హెల్ప్ చేసే నేచర్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉన్న దాంట్లో హ్యాపీనెస్. ఇప్పుడు నేను మన బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, ఒక పైన పాట వింటున్నాము. అలాగనే అతను చాలా ఆస్తి సంపాదించేయాలి, ఇప్పుడు ఎవరెవరో అనుభవిస్తున్నారు. అలాగనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళం, అంటే పూర్ కాదు. మనం ఏదో హ్యాపీగా మనం ఉంటున్నాం, హ్యాపీగా మన ఫ్యామిలీతో ఉంటున్నాం, చేసుకుంటున్నారు, అది మనం చేసుకుంటాం. ఏది మంచిగా వేసుకోకుండా ఎట్లా చేస్తారండి? ఏది మంచిగా వేసుకోకుండా యూట్యూబ్లో ఎట్లా చేస్తారు చెప్పండి? దయచేసి మాత్రం మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్కి చాలా సబ్స్క్రైబ్ తగ్గారండి. ఇప్పుడు 2 years నుంచి 3 years నుంచి కష్టపడుతున్నాము, 2023 నుంచి చేస్తున్నాము. కాకపోతే సబ్స్క్రైబ్ పెరగండి, 4,000. ఇప్పుడు మేము పెట్టిన 1,700 వీడియోస్కి మినిమం 20,000 దాకా పోవాలి, సబ్స్క్రైబ్ 30,000 వరకు పోవాలి.